ప్రతిరోజు లిటిల్ స్టార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బోల్డని బిల్డింగ్లు బోల్డని అపార్ట్మెంట్స్ కనిపించేవి. ఈ రోజేమో మొత్తం గ్రీనరీ, ఒక ఫారెస్ట్ ఏరియాలా అనిపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారా? మన లిటిల్ స్టార్ ఇక్కడే ఉంది. ఆ లిటిల్ స్టార్ ఎవరు ఏంటి తెలుసుకోవాలంటే వచ్చేయండి నాతో. డాన్సర్, జిమ్నాస్టిక్స్, యాంకరింగ్, యాక్టర్, ఇలా ఒక్కటి కాకుండా అన్ని రకాల జానర్స్లో తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకుంది తుల్య జ్యోతి. సూర్యవంశం సీరియల్తో మంచి ఫేమ్ సంపాదించుకున్న తుల్య జ్యోతి ఆ తరువాత వచ్చిన మూవీ అవకాశాల్ని కూడా చక్కగా అందిపుచ్చుకుంది. సీనియర్ నటీనటులకు యాక్టింగ్ నేర్పిన గురువు సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్లో మెలకువలు నేర్చుకుంది. ఇక తుల్య జ్యోతి రాజ్ తరుణ్, శర్వానంద్ లాంటి స్టార్స్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక తన నటనతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఆకట్టుకుంటూ మహాసముద్రం లాంటి సినీ లోకంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. చలాకీగా మాట్లాడే అలవాటుండడంతో తనదైన స్టైల్లో యాంకరింగ్ కూడా చేసేస్తున్న ఈ బ్యూటిఫుల్ గర్ల్ ఈ వారం మన లిటిల్ స్టార్. హాయ్ తుల్య. హాయ్ అక్క, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్. నువ్వెలా ఉన్నారా? సూపర్ గుడ్. తుల్య అనే పిలుస్తారా? తుల్య జ్యోతి అలా? మమ్మీ డాడీ చిన్ను బంగారం అని పిలుస్తారు. మమ్మీస్కి ఎప్పుడు ముద్దు పేర్లు ఉంటాయి కదా. అవును, సో బయట తుల్య అనే పిలుస్తారు. నీ ఎంట్రీ ఎలా జరిగిందిరా? ఫస్ట్ కెమెరా ఎప్పుడు ఫేస్ చేసావు? బేసికల్లీ నేను డాన్సర్, అంటే చిన్నప్పుడు యూకేజీ నుంచి డాన్సర్, అంటే స్కూల్ షోస్, యాన్యువల్ డేస్ చేయడం కానీ. సో అప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది. సో డాన్స్ తర్వాత ఏంటంటే ఒక షోలో నన్ను సత్యానంద మాస్టర్, లెజెండ్ ఆయన, సో ఆయన ఫస్ట్ చూసారు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్లో. సో హీ సజెస్టెడ్ మీ దట్ డాన్సే కాదు, నువ్వు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తున్నావు, యూ కెన్ గో ఇన్ ద యాక్టింగ్ ఫీల్డ్, యాక్టింగ్ కెరియర్లోకి వెళ్ళొచ్చు కదా అన్నారు. సో దెన్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ బికాస్ ఆఫ్ సత్యానంద మాస్టర్. ఐఎమ్ నౌ హియర్. సో హీ సపోర్టెడ్ మీ అలాట్. అంటే స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్కి రిఫరెన్స్ ఇచ్చారు, 1 day ట్రైనింగ్ ఇచ్చి నాకు, అండ్ రిఫరెన్స్ ఇచ్చారు షార్ట్ ఫిల్మ్కి. సో ఫ్రమ్ దెన్ ఇప్పుడు ఇలా. నువ్వు ఎక్కడి నుండి బేసిక్గా? నేను బేసికలీ వైజాగ్ నుండి. సో ఈ యాక్టింగ్ గురించి మమ్మీ డాడీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. సత్యానంద మాస్టర్ నిన్ను రిఫర్ చేశారు. ఏ ఏజ్లో స్టార్ట్ అయింది అది? అలా 2nd క్లాస్లో ఆయన రిఫర్ చేశారు. ఒక 1 yearలో మేము ఇంకా 3rd క్లాస్లో ఇక్కడికి వచ్చేసాము. ఇంకా 3rd నుంచి కంటిన్యూ అవుతున్నాను ఇక్కడ. యాంకరింగ్ కెరీర్ ఏ విధంగా స్టార్ట్ అయింది నీకు? యాక్టింగ్ నుంచే నాకు వచ్చేసింది ఛాన్సెస్. సో యాంకరింగ్లో స్టార్టింగ్ చందమామ కథలు అని చేశాను. చిన్నపిల్లలకి కథలు చెప్పాలన్నమాట, 10 days దసరా ఎపిసోడ్. సో అప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది ఇంకా యాంకరింగ్. ఆఫ్టర్ దట్ ఏంటంటే మమ్మీస్ కిచెన్ చేశాను. చాలా మంది పెద్ద పెద్ద స్టార్ యాంకర్స్, లేదంటే ఈ ఏజ్ లో చేసేవాళ్ళు చేయనివి కూడా నువ్వు అన్నీ చేసేస్తున్నావు. యాంకరింగ్ ఏంటి, యాక్టింగ్ ఏంటి, ఎవ్రీథింగ్. బట్ నీకేది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే అఫ్ కోర్స్ యాక్టింగ్. బికాజ్ యాక్టింగ్ అనేది మన గురించి మనకు తెలుసు, అంటే మనలో ఎంత టాలెంట్ అనేది ఫస్ట్ పాయింట్ తెలుస్తుంది. అండ్ అదర్ థింగ్, అందరి నుంచి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి, మన వెల్ విషెస్ మన మంచి కోరుకుంటారు. సో లైక్ దట్ ఐ లైక్ సో మచ్ అనమాట యాక్టింగ్ అన్నిట్లో. ఓకే, యాక్టింగ్లోనే ఇంకా స్థిరపడాలన్నా నీకు ఫ్యూచర్లో కూడా? 10th అయిపోయిన తర్వాత దెన్ ఐ షుడ్ సీ అనమాట. ఇంటర్లో యాక్టింగ్ మేబీ కంటిన్యూ చేయొచ్చు, బట్ 10th అయితే ఫస్ట్ ఐ వాంట్ కంప్లీట్. టీచర్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? స్కూల్లోని ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నీతో? వాళ్ళు కూడా ఏంటంటే నేను ఒక యాక్టర్ అని చెప్పి అట్లా ఏం చూడరు. నేను అది చూడనివ్వండి, బికాస్ ఐ డోంట్ లైక్ ఒక యాక్టర్గా తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలా అనుకుంటే ఫ్రీగా ఉండలేము ఫ్రెండ్స్తో. సో ఐల్ బి సో ఫ్రీ. అండ్ టీచర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ నీ లవర్ మూవీ క్యారెక్టర్ లక్ష్మి చాలా అప్రిసియేషన్ తెచ్చుకున్నావు. ఎవరు ఫస్ట్ నీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా గుర్తున్నాయా? బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్ ఫస్ట్ ఏ మూవీ కన్నా డైరెక్టర్. అవును, ఫస్ట్ నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు డైరెక్టర్ సార్, అనీష్ సార్ కానీ, దిల్ రాజు సార్ కానీ, రాజ్ తరుణ్ అన్నయ్య, హీరోయిన్ రిధి అక్క, అసలు చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. షూటింగ్ స్పాట్స్లో దే ఆర్ సో ఫ్రెండ్లీ అనమాట. ఇలా నేను ఇది అని ఉండరు. సో అందరూ కలిసి హ్యాపీ, వి ఆర్ సో హ్యాపీ అనమాట ఎట్ ద టైమ్. అండ్ అఫ్ కోర్స్ అప్రిషియేషన్ అయితే ఫస్ట్ డైరెక్టర్. ఆయన 1 word లో చెప్పేశారు అంతే, సో గుడ్ యాక్టర్, లాగ్ చేయకుండా ఎక్కువ లాగ్ ఏముండదు, జస్ట్ చాలా బాగా చేసావు, కంటిన్యూ లైక్ దిస్ అన్నారు అంతే. అంతే. నీ మోడలింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? నువ్వు చాలా యాడ్స్ లో యాక్ట్ చేసావు, అవన్నీ ఎలా జరిగాయి? స్టార్టింగ్ లో డాన్స్ తర్వాత ఐ కేమ్ టు జిమ్నాస్టిక్స్. సో ఈ జిమ్నాస్టిక్స్ చేసినప్పుడే అదే టైంలో మోడలింగ్ కూడా ఛాన్సెస్ వచ్చాయి. ఫస్ట్ ఆర్కే ఫ్యామిలీ స్టోర్లో చేశాను మోడల్గా వైజాగ్లో అప్పుడు ఉన్నప్పుడు. అండ్ ఆఫ్టర్ దట్ తెలుగు, తమిళ యాడ్స్, గవర్నమెంట్ యాడ్స్ ఇంకా చాలా చేశాను అనమాట. అప్పటి నుంచి ఇంకా యాంకరింగ్, యాక్టింగ్ అన్నీ ఇంకా అలా. తెలుగు మాత్రమే కాదు, తమిళ్లో కూడా స్టార్ట్ చేసేసావు అనమాట.
నీకు ఈ కెరీర్లో ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఎవర్ లైఫ్లో అన్న మామ్ అండ్ డాడ్, తర్వాత ఇన్స్పిరేషన్ వచ్చేసి సత్యానంద్ మాస్టర్. యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ పెద్ద పెద్ద హీరోలు అందరూ నేర్చుకున్నారు. మహేష్ బాబు గారు, లైక్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇన్స్టిట్యూట్లో గర్ల్ అనేది ఎవరు లేరు, గర్ల్ ట్రైనింగ్ అనేది ఎవరు లేరు అప్పట్లో. సో ఫస్ట్ నేనే అనమాట చిన్నపిల్లని అప్పుడు. యా చాలా లక్కీ. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆయన యాక్టింగ్ నేర్పించడమే కాకుండా హీ గేవ్ రిఫరెన్స్ షార్ట్ ఫిలింకి. దెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ దట్. ఈ మూవీ ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టం, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటావు? ఇన్స్పిరేషన్ అంటే అఫ్ కోర్స్ TFIలో చిరంజీవి గారు. ఐ లవ్ హిమ్ అనమాట. ఆయనలో ఏం నచ్చింది? హీజ్ యాక్టింగ్ చాలా కష్టపడతారు, యాక్టింగ్ గురించి ఫ్యాన్స్ గురించి ఆయన ఎంతైనా కష్టపడి చేస్తారు. థింగ్స్ ఈజ్ సో కైండ్ అనమాట. నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఒక పెద్ద హీరోని లేకుండా హీ లైక్ సో జోవియల్ అనమాట. కలిసి హాయ్ అమ్మ, హౌ ఆర్ యూ, యువర్ డ్రెస్ ఇస్ సో నైస్, సో ఇలా మాట్లాడనమాట. సో నేను మెల్ట్ అయిపోయాను అక్కడికే. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ ఐ లవ్ హిమ్ అంతే. హీరోయిన్స్లో ఐ లవ్ ఎవ్రీ వన్, బట్ సమంత గారు అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. మరి సమంత అంటే ఇష్టం కదా, సమంత యాక్టింగ్ స్కిల్స్లో ఉండి నువ్వేమైనా నేర్చుకుంటూ ఉంటావు పర్టికులర్గా ఇవి తనలో? ఫస్ట్ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి తనవి. ఎనీ సీన్, ఏదర్ ఇట్ ఈస్ సాడ్ సీన్ ఆర్ కామెడీ సీన్ చాలా బాగా చేస్తారు ఆవిడ. సో కొంచెం కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి? సాంగ్స్ పాడతాను. యాక్చువల్లీ నాకంత బాగా రాదు, నా వాయిస్ బాగుంటుందో లేదో కూడా నాకు తెలియదు, బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను పాడుతూ ఉంటాను. ఒక 2 lines పాడు మా కోసం, మరి విందాం. విందామంటే ఓకే, ట్రై. హమ్ చేస్తాను అంతే. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసిన వెదడదడ, కస్సు బుస్సు గయ్యాలు ఇంకెంత కాలం, తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం, విడిగా నలిగా ఒంటరి నేను, నీలో కొంచెం నాకు చోటివ్వు, నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా, నువ్వు నా సొంతమంట బాబు, నన్ను గిచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా, తాళి కట్టించుకుంటా బాబు. తుల్య, అందరికీ చాలా మెమరీస్ ఉంటాయి. నువ్వు షూటింగ్స్కి వెళ్తూ ఉంటావు కాబట్టి ఇంకా చాలా మెమరీస్ ఉంటాయి. అలా నీకేమైనా మెమరీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడదాము. తుల్య, నీ ఫొటోస్ అన్నీ కూడా నీ మెమరీస్ లాంటివి అని ఇందాక అన్నావు కదా, అలా నీ ఫొటోస్ అన్నీ మెమరీస్ లాగా దాచుకున్నవి నాకు కొంచెం చూపి. సత్యానంద మాస్టర్ మా గురువు గారు. ఐ లైక్ దిస్ ఫోటో అనమాట. దిస్ మై బెస్ట్ 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 మెమరీ. ఎందుకు అంత బెస్ట్? బికాజ్ నేను ఫస్ట్ టైం అది తీసుకున్నాను సార్తో అండ్ ఐ ఫెల్ట్ సో నర్వస్ అనమాట. అంత పెద్ద ఆయనతో నేను తీసుకోవడం సో లక్కీ. సో ఆ టైంలో ఐ ఫెల్ట్ టెన్స్డ్, నర్వస్, హ్యాపీ. దాంట్లో వచ్చిన ఫోటో అనమాట. ఈ ఫోటో ఎప్పుడు దిగావు పర్టికులర్గా? ఫస్ట్ టైం చూసారు. ఫస్ట్ టైం చూసినప్పుడే పాప ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, యాక్టింగ్ ఫీల్డ్లోకి తీసుకురావచ్చు కదా అని చెప్పి మా డాడీతో చెప్పారు. సో ఆ టైంలో తీసుకున్న ఫోటో. అండ్ నా ఫేవరెట్, యు నో, ఇందాకే చెప్పేసావు, చిరంజీవి గారు. ఎస్, ఐ లవ్ హిమ్, ఐ డై ఫర్ హిమ్. ఓకే, మీలో ఎవరు కోటీశ్వరు టైం అది? యాక్చువల్లీ ఏంటంటే నేను స్టార్ మాలో షో చేస్తున్నాను దేశముద్రులు. సో చిరంజీవి గారు మీలో ఎవరు కోటీశ్వరు సెట్లో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. ఆయన రాగానే ఎంత హ్యాపీగా పలకరించారంటే, హాయ్ అమ్మా, యువర్ డ్రెస్ ఇస్ సో గుడ్ అన్నారు. ఇంకా నేను అలా గాల్లో తేలానమాట. అండ్ నా ఫేవరెట్ కో ఆర్టిస్ట్ ప్లస్ హీరో ప్లస్ బ్రదర్ ప్లస్ ఎవ్రీథింగ్ రాజ్ తరుణ్ అన్నయ్య. లవ్ హిమ్ అన్నమాట, లవ్ హిమ్ సో మచ్. ఈ ఫోటో ఎప్పుడు? లవ్ మూవీ షూట్ గ్యాప్లో తీసుకున్నాను అప్పుడు ఈ ఫోటో. అండ్ మై ఫేవరెట్ సిస్టర్ ఐ లవ్ హర్, రిధి అక్క, హీరోయిన్, లవ్ మూవీ హీరోయిన్. ఎంత ఫ్రీగా మీరు చూసి ఈ ఫోటోలో చూస్తేనే మీకు అర్థమైద్ది ఎంత ఫ్రీ. అసలు చక్కగా కూర్చోబెట్టుకున్నారు నిన్ను. యా అవును, చాలా ఫ్రీగా ఉంటుంది అక్క. ఆఫ్ ద సెట్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారా? అసలు ఫుల్ నాటీ అనమాట మేము చేసే పని. అంత ఫుల్ నాటీ థింగ్స్ అన్నీ చేసాం మేము. అండ్ యా, కౌశల్ అన్నయ్య బిగ్ బాస్ విన్నర్. అప్పుడు ఇది ఎప్పుడు అంటే మేము షూట్ చేసాము సూర్యవంశం సీరియల్, మా బావగారు. ఓకే. సో 3 months or 4 months చేశాను సీరియల్, చైల్డ్ క్యారెక్టర్. సో అప్పుడు
సో ఆయనకి బిగ్ బాస్ ముందా బిగ్ బాస్ తర్వాత? బిగ్ బాస్ ముందు ఇది యాక్చువల్లీ సీరియల్ చేశారు, దాని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు. ఇది ఆలియా అన్న ఈ అన్న ఐ థింక్ ఎప్పుడంటే ఇది పార్టీ ఏదో చేశారు 25 years ఐ థింక్. అప్పుడు డాన్స్ చేసామన్నమాట మేమందరం కలిసి, ఆలియా అన్న ఇండియా సీరియల్ ఆర్టిస్ట్ అందరం. ఓకే. అండ్ మెహరీన్ అక్క మహాన్ బావుడు మూవీలో అప్పుడు తీసుకున్నది ఇది. ఎందుకు డామినేట్ చేద్దామని అంత చక్కగా రెడీ అయ్యావు మెహరీని? అలా అని కాదు, బట్ అప్పుడు ఏంటంటే ఏదో పండుగ ఏదో సంథింగ్ ఫెస్టివల్, సో అందరినీ రెడీ అవ్వమన్నారు అనమాట అలాగా. ఓకే. మెహరీన్ ఎలా ఉన్నారు మీతో? షీ సో గుడ్. హీరోయిన్ అనే ఇది మాత్రం లేదు, అందరితో మంచిగా జోవియల్గా ఉంటారు, బాగా మాట్లాడతారు, సో చాలా ఫ్రీగా ఉంటుంది అక్క అయితే. అండ్ డైరెక్టర్ విక్రమ్ గారు 24 మూవీ డైరెక్టర్, సో అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి తీసుకున్న ఫోటో ఇది. అండ్ నాకు లేడీ లెజెండ్స్ అవార్డు ఇచ్చారు ఆల్రౌండర్గా, అప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారితో తీసుకున్నాను ఆ టైంలో ఫోటో. ఇంకా సూర్యవంశం, ద 4 sisters. చక్కగా ముగ్గురు, పెద్దక్క చిన్నక్క నేను నా చెల్లి క్యారెక్టర్స్ అన్నమాట. ఇది సుధీర్ అన్న, సుడిగాలి. ఎస్ సుడిగాలి సుధీర్ అన్న. ఈ లవ్ మూవీ ఆడియో లాంచ్ అప్పుడు. ఆడియో లాంచ్ లో అంతమంది ఉన్నారు కదా పక్కన, ఏం అనిపించలేదా భయం లాంటిది? నాకు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను, బికాజ్ నేను స్పీచ్ ఇచ్చాను యాక్చువల్లీ అప్పుడు. జయసుధ గారు, ఇది ఒక ఊరంతా అనుకుంటున్నారు మూవీలో. అండ్ న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు కదా, మరి నువ్వు ఆవిడ దగ్గర అలాంటి క్వాలిటీస్ ఏమైనా చూసావా, నేర్చుకున్నావా? నేను చాలా నేర్చుకున్నాను, బికాస్ చాలా న్యాచురాలిటీ కాకుండా చాలా బాగా ఉంటారు కూడా అందరితో. సెట్స్లో డైరెక్టర్తో కానీ చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ నాతో ఎస్పెషల్లీ నాతో ఇంత ఫ్రీగా ఉన్నారంటే అది నాకు అసలు బిగ్గెస్ట్ మెమరీ. చాలా మంచి గెటప్ వేసుకున్నావు. అంటే ఏ అవతారం? అమ్మవారు అవతారం. అమ్మవారు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు, అమ్మవారు డాన్స్ చేస్తాను, ఇంకా చంద్రముఖి డాన్స్, క్లాసికల్ డాన్స్ 8 styles చేస్తాను డాన్సెస్ నేను. ఓకే, సూపర్. 8 styles. 8 styles. దిల్ రాజు గారు కేక్ కట్ చేయించారు నాతో సక్సెస్ మీట్కి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాజ్ అంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండగా నాతో కేక్ కట్ చేయించారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఉంటే దూరంగా ఆయన పిలిచి రా అమ్మ కేక్ కట్ చేద్దు కానీ అని చెప్పి కట్ చేయించారు. లక్కీయెస్ట్ కూడా అయితే చాలా. సో చిన్నప్పటి నుండి కూడా చాలా ఫొటోస్ ఉన్నాయి నీ దగ్గర, మంచి మంచి మెమరీస్ ఇవన్నీ దాచుకున్నావు. అండ్ డాన్స్ చేస్తున్నావు, ఇందాక ఒక పాట కూడా వినిపించావు, శ్లోకాలు కూడా చాలా బాగా చెప్తావు. అవును, మరొక శ్లోకం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతా మధుకైటవారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. యాక్చువల్లీ ఏంటంటే మా అపార్ట్మెంట్స్ స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మోత్సవాలు చేస్తారు. తిరుపతిలో లాగానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఒక 5 days కోలాటం ఉంటుంది, పొద్దున సుప్రభాతం ఉంటుంది. సో నేను 108 lines చూడకుండా చెప్తాను అనమాట. సుప్రభాతం నేర్చుకున్నాను అనమాట, చిన్నప్పుడే నేర్చుకున్నాను దీని గురించే. అయితే నీ క్లాప్స్. థ్యాంక్ యూ. తుల్య, ఇంకొక శ్లోకం. ఓకే. సప్తాస్వరథమారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం సంసూర్యం ప్రణమామ్యహం. మా డాడీ పిలుస్తున్నారు, నేను మీకు మా డాడీని కూడా పరిచయం చేస్తాను. షూర్, పద. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? చాలా బాగున్నా. మీరు ఎలాగ ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఓకే. ఖాళీ దొరికినప్పుడల్లా అలా పాపని తీసుకుని వస్తూ ఉంటారా మీ ఫ్యామిలీ? వస్తుంటా అమ్మా, హ్యాపీగా వస్తాను, ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. ఈ నేచర్ కూడా చాలా మంచిది, హ్యాపీగా, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకని చెప్పేసి ఇలాంటి టైంలో రావడం కూడా హ్యాపీగా ఉంటుంది. నేను వైజాగ్ నుంచి వచ్చింది కూడా ఒక డ్యాన్స్ షో గురించి, టీవీలో డ్యాన్స్ షో గురించి. దాని గురించి మా డాడీ ఎంత కష్టపడ్డారో, మా మమ్మీ ఎంత కష్టపడ్డారో నాకే తెలుస్తుంది. పొద్దున్నే 1000 members కంటే ఎక్కువ మంది ఉంటారు డ్యాన్స్ చేసేవాళ్ళు. పొద్దున్న వెళ్ళి టోకెన్ తీసుకోవాలి, అక్కడ నెంబర్ ఉంటుంది. మార్నింగ్ డాడీ 5-5:30కి వెళ్ళి అక్కడ అంతమంది మధ్య నుంచొని చాలా అవర్స్ నుంచొని నాకు ఆ టోకెన్ తెచ్చారు. నేను వాళ్ళకి నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఆ షోలో సెలెక్ట్ అయ్యాను, మేబీ అదే నేను వాళ్ళకి ఆ పరిస్థితిలో ఇవ్వగలిగిన గిఫ్ట్ అంతే. అండ్ నేనేంటంటే నా లైఫ్లో ద బిగ్గెస్ట్ అంబిషన్ ఈజ్ టు మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఎంత ప్రేమ అయితే నాకు ఇచ్చారో నేను అది లెవెల్కి రీచ్ అవ్వలేను, బట్ నేను తగినంత ఎంత ప్రేమ అయితే ఇవ్వగలను, ఐ విల్ గివ్ ద బెస్ట్ టు దెమ్.
అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మై మదర్ అండ్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. తను చిన్నప్పుడు స్కూల్ టైమ్స్లోనే యూకేజీలో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశాను. నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. తనలో చాలా పట్టుదల అది ఉంది. డెఫినెట్గా ఒకరోజు ఎప్పుడైనా మంచి ఈ ఆర్టిస్ట్ అవుతుందని చెప్పేసి ఆ రోజు అనిపించింది, మంచి డ్యాన్సర్ అని చెప్పేసి. సరే ఆ రోజు గుర్తించాను. వెంటనే పెట్టి గట్టే చదువుకొని వచ్చేసాం హైదరాబాద్. ఉన్న ప్లేస్ని అక్కడ సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ మీరు చక్కగా అక్కడ, అలాంటిది ఆ ప్లేస్ నుండి రావడం కష్టం అంటే జాబ్ కూడా వదిలేసి వచ్చేసారు ఏకంగా. అవునమ్మా, జాబ్ వదిలేసాను. దీని గురించి బంగారం, మా బంగారం ఇది. మరి వచ్చిన తర్వాత సార్ స్ట్రగుల్స్ ఏం లేవా? స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి, హ్యాపీనెస్ ఉన్నాయి, అన్నీ చూస్తున్నాను, అన్నీ ఉన్నాయి. బట్ నాకు కావాల్సింది ఏంటంటే తన లైఫ్లోనే మంచి ఆర్టిస్ట్గా సెటిల్ అయితే కూడా చూడాలని ఉంది. మరి సార్ వచ్చిన తర్వాత తను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే ఆఫర్లు రావటం, తన కెరీర్ అదే విధంగా వెళ్తూ ఉందా? బాగుంది. చాలా ప్రతి దగ్గర కూడా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. పాప చాలా బాగా చేస్తుందండి, మంచి ఫ్యూచర్ ఉంది అంటున్నారు. డెఫినెట్గా రైట్, ఐ ఆమ్ సాటిస్ఫైడ్. నా బంగారు నా పేరు నిలబడుతుంది. నా చిన్నప్పుడు కూడా మా కాలేజ్ టైంలో సరదాగా డ్యాన్సులు అవి వేసేవాడిని, కానీ బట్ ఉండదు ఏ కాంపిటీషన్స్కి అవి చేయాలి అది అని. ఆ టైంలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ అక్కడ నుండి మాత్రం వచ్చేసి దీని ద్వారా నేను తీర్చుకుంటున్నాను. టాలెంట్ మీ దగ్గర నుండి తనకు వెళ్ళిందేమో. ఫోటో షూట్స్, మోడలింగ్ అన్నీ చేస్తుంది. అవును సార్ మీకేమనిపిస్తుంది? నాకు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేసి పలానా ఛానల్లో వచ్చిందిరా మీ అమ్మాయి చాలా బాగా చేసింది అది ఇది అని ఉంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని. సార్ ఇందాక తుల్యతో మాట్లాడినప్పుడు నీ అంబిషన్ ఏంటి, నీ గోల్ ఏంటి అని అడిగినప్పుడు అమ్మా నాన్నని బాగా చూసుకోవడం, అంతకు మించి ఇంకోటి ఏం లేదు అని. మీకేంటి సార్, తను ఏ విధంగా చూడాలని ఉంది? ఒక సావిత్రి గారు కానీ, ఒక శ్రీదేవి గారు కానీ మన తెలుగు నుంచి వెళ్ళి ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో. అలాగే మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకోవాలి, హ్యాపీగా ఉండాలి. సూపర్. అదేనండి, తను ఆల్రెడీ ఒక రీచ్ అయిపోయింది ఒక లెవెల్కి, ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. మీరు అనుకుంటున్నట్టే సావిత్రి గారు, శ్రీదేవి గారు అంతా గుర్తింపు తెచ్చుకొని ఒక యాక్ట్రెస్గా సెటిల్ అవ్వాలి అని మేము కూడా కోరుకుంటున్నాము. తుల్య, విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూసారుగా, తుల్యతో చాలా విషయాలు మాట్లాడాం. ఇది ఇవాళ లిటిల్ స్టార్ విత్ ధన. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.